వ్యాకరణం గురించి ఒక మాట మనం చెప్పుకోవాలి. వ్యాకరణం అనగానే సంధులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, వాక్యాలు ఇవన్నీ ఆలోచిస్తాం. అసలు ఈ వ్యాకరణం అవసరమా అని నిజం చెప్పాలంటే మన భాష ఒక నియమబద్ధంగానే ఉంటుంది. ఆ నియమాన్ని తెలియజేసేదే వ్యాకరణం. మీరు చూసారో లేదో, బయట చదువురాని వాడైనా కూడా కూరగాయలు అని అరుస్తుంటాడు. అందులోనే సంధి ఉంది, కానీ అది సంధి అనే విషయం అతనికి తెలియదు. అతను ఎప్పుడు కూడా కూర ప్లస్ కాయను విడదీసి కూరకాయలు అని అనడు. అంటే మన భాష ఒక నియమంతో కూడి ఉంటుంది కాబట్టి ఆ భాషా నియమాలు తెలుసుకోవడానికి వ్యాకరణం అవసరం అవుతుంది. ఎలా తెలుసుకోవచ్చు? వాక్య నిర్మాణ క్రమం తెలుసుకోవడానికి, అలాగే పదాల కలయిక తెలుసుకోవడానికి, జరిగే మార్పులు ఎట్లా ఉంటాయి, ఛందో వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి, ఆలంకారిక శైలిని తెలుసుకోవడానికి ఈ వ్యాకరణం అనేది దోహదం చేస్తుంది. అలాగే వాక్య నిర్మాణ అంటే అవి మనం దానికి చాలా పేర్లు పెట్టుకున్నాం. సంయుక్త వాక్యం, సంశిష్ట వాక్యం, సామాన్య వాక్యం, కర్తరి వాక్యం, కర్మణి వాక్యం, అలాగే ప్రత్యక్ష పరోక్ష కథనాలని. ఇవన్నీ ఆ వాక్యాల్లో ఉండే భేదాలు. ఈ భేదాలు తెలియకుండా కూడా మనం మాట్లాడుతుంటాం బయట. కానీ పాఠ్యపుస్తకం ఏంటంటే ఆ వాక్య నిర్మాణంలో ఉండే నియమాన్ని, భేదాన్ని తెలియజేస్తుంది. తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఎందుకు తెలుసుకోవాలి అవసరం అంటే సందర్భోచితంగా దాన్ని వినియోగించడం జరుగుతుంది. అది చాలా అవసరం భాషకి. ఇకపోతే మనకు 10వ తరగతిలో భాషాపరంగా చూసుకుంటే కొన్ని అంశాలు పరిచయం చేయడం జరిగింది. త్రికసంధి, రుగాగమ సంధి, వృద్ధి సంధి, బహురీ సమాసము, చేకానుప్రాసము, రూపకాలంకారము, శ్లేషాలంకారము, ఆటవిలది, శీర్షపద్యము, అలాగే ప్రత్యక్ష పరోక్ష కథనాలు అనేవి ఈ 10వ తరగతిలో పరిచయం చేస్తున్నారు. మీరు వ్యాకరణానికి సంబంధించిన అభ్యాసాలు గమనిస్తే 2 ఉంటాయి అక్కడ. ఒకటి పునశ్చరణ అభ్యాసం అంటాం పిల్లలు. పునశ్చరణ అంటే ఏంది? కింది తరగతుల్లో మీరు నేర్చుకున్న లేదా ఈ పాఠానికి ముందు పాఠంలో మీరు నేర్చుకున్న వ్యాకరణ అంశానికి సంబంధించి మళ్ళీ అభ్యాసం కల్పించడానికి ఇచ్చే ఉదాహరణలతో ఒక అభ్యాసం ఉంటుంది. రెండోది ఏంటంటే కొత్తగా ఈ తరగతిలో పరిచయం చేస్తున్న వ్యాకరణాంశం ఉంటుంది.